ఇండిగో విమానాల రాకపోకలను నిలిపివేయడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాములు నిరసన చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేశారు. సరైన సమాచారం అందించడం లేదని స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వాములకు తగిన ఏర్పాట్లు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబల్లి డిమాండ్ చేశారు. భక్తులందరం కూడా ఇరుముడి కట్టుకొని అందరు కూడా శబరిమల వెళ్ళడానికి దాదాపు నిన్న ఉదయం వచ్చారు కొంతమంది స్వాములు. మాది కూడా నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఫ్లైట్ ఉండే, ఇండిగో ఫ్లైట్. మధ్యాహ్నం 2ది, సాయంత్రం 9కి వేసారు. 9ది 12 అన్నారు, 12ది ఈరోజు ఉదయం 5 అన్నారు. ఉదయం 5 నుంచి మళ్ళీ ఇప్పుడు అడిగితే ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకంటే నిన్న ఉదయం నుంచి కూడా స్వాములందరూ, పిల్లలు అందరు కూడా కేవలం ఒక బాధ్యత లేని ఎయిర్లైన్ ఇండిగో ఎయిర్లైన్ వలన ఇవాళ స్వాములందరూ కూడా ఇరుముడి కట్టుకొని ఇక్కడ దాదాపు 24 గంటల నుంచి ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. ఎప్పుడు పోతాం, ఎట్లా పోతాం అనేది కూడా తెలియదు. చాలా మంది స్వాములు ఇప్పటికే ఇక రోడ్ల పోవడం స్టార్ట్ చేశారు. బస్సుల, ట్రైన్ల ఏ ఉంటే దాంట్లో వెళ్తారు. ఇది చాలా బాధ్యత లేని ఎయిర్లైన్. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నటి నుంచో చెప్తుంది, జూలైలో చెప్పింది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా వీళ్ళకు నవంబర్ 30 వరకు టైం ఇచ్చినా కూడా ఈ సమస్యకు పరిష్కారం తీసుకురాకుండా స్వాములందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇది సరి అనేది కాదు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. స్వాములందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్లైట్స్ అన్ని నడపాలని